Welcome to STD News. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 సచివాలయాలకు సంబంధించిన 195 మంది వాలంటీర్లు పేట ప్రజలకు చేసిన సేవలకు గాను వారికి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అను పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సూళ్లూరుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వాలంటీర్ల సేవల గురించి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని, సుపరిపాలన అంటే నేరుగా ప్రజలకు సేవ చేయడమని, అవినీతికి తావులేని వాలంటరీ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన జగనన్న వాలంటీర్ సైన్యానికి సెల్యూట్ కూడా చేశారు. ఈ వాలంటరీ వ్యవస్థకు ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రశంసలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థను అమలు చేయడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు పోలూరు పద్మ మిల్టన్, చిన్ని సత్యనారాయణ, సూళ్లూరుపేట పట్టణ జేసీఎస్ కన్వీనర్ ఐతా శ్రీధర్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తుపాకుల ప్రసాద్, మల్లి శ్రీనివాసులు మరియు కౌన్సిలర్లు ఉమ్మిటి రమ్య, తుపాకుల సుశీల, లక్ష్మీదేవి, బందిలి మహేష్, సన్నారెడ్డి సౌజన్య, పముజుల విజయలక్ష్మి, జబీనా, కొండూరు జనార్దన్, మెప్మా అధ్యక్షురాలు స్వప్న, వైఎస్ఆర్సీపీ నాయకులు అలవల సురేష్, కాకి శ్రీరామ్మూర్తి, గజేందర్ రెడ్డి, చేవూరు అఖిల్, ఉమ్మిటి మధు, సన్నారెడ్డి గోపి, భగవాన్ దాస్, మాదరపాక సురేష్, వెంకటేష్, ఫయాజ్, దయాకర్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ మావిళ్లపాటి గోకుల్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సోదరీమణులు, సోదరులు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, మరి ఈ కార్యక్రమమే వాలంటీర్స్కి వందనం. మీరు చేసినటువంటి సేవలకి, పేద ప్రజలకి మీరు అందిస్తున్నటువంటి సేవకి గుర్తింపుగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరినీ కూడా సమావేశపరిచి మీ అందరినీ సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర లాంటి పథకాలతో మీ అందరినీ కూడా సన్మానించమని, మీ అందరినీ ఏదైతే మీరు చేసిన సేవలు వారి గుర్తింపుగా చేసే ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేయమని ఆదేశించడం, దాన్ని మన నియోజకవర్గంలో కూడా ఓజలి కావచ్చు, రాయపేట కావచ్చు, పెళ్ళపూరు కావచ్చు, రాయపేట మున్సిపాలిటీ కావచ్చు, దొరవల సత్రం కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో చేశాం. ఈరోజు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఇది జరుపుకుంటాం. నిజంగా నాకు కూడా మహన్ తాకినది మీ అందరినీ సన్మానించారు. పేదవాడి ప్రతినిధిగా మీరున్నారు, పేదవాడి ప్రతినిధిగా మీరున్నారు వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ అనే వాళ్ళు ఎంత గొప్పగా సేవలు ఇచ్చారంటే ప్రపంచ దేశాలే మిమ్మల్ని కొనియాడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారట. ఆ వాలంటరీ వ్యవస్థ, ఆ వాలంటీర్లు గొప్పగా పేదవాడికి వారి ఇంటి వద్దకే వెళ్ళి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వాల నుంచి ప్రజలకి, పేద ప్రజలకి అందాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా, నీతిగా, నిజాయితీగా, లంచాలు లేకుండా, అవినీతి రహితంగా అందరికీ సేవ చేస్తున్నారని వీళ్ళు కొనియాడుతా ఉన్నారు. సచివాలయ వ్యవస్థ ఇక్కడ ఉండే
ఈ సచివాలయ సిబ్బంది కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, వీరి ద్వారా ప్రజలకి అందాల్సిన సేవలన్నీ అందించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈ సచివాలయ వ్యవస్థ అనుసరించి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సచివాలయ వ్యవస్థ ఎంత నమ్మకం అంటే ఆయనకు ఉండే లీడర్లందరికంటే కూడా సచివాలయ వ్యవస్థ మీద నమ్మకం. ఎందుకంటే లీడర్లు మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, కానీ సచివాలయ వ్యవస్థ ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం మీ మీద.